పాకిస్తాన్కు అమ్ముకోవడానికి కూడా ఏదీ లేదు. ఆర్థిక వ్యవస్థ ఏమో IMF బెయిల్అవుట్ల మీద ఊపిరి పీల్చుకుంటుంది. అయినా గల్ఫ్ దేశాలు మాత్రం ఇస్లామాబాద్కు క్యూ కడుతున్నాయి. కారణం వాళ్లకు కావాల్సింది డబ్బు కాదు, ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ అయిన పాకిస్తాన్ అద్దె సైన్యం. తాజాగా కువైట్ కూడా పాకిస్తాన్తో రక్షణ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. దీంతో పాకిస్తాన్ మిలిటరీ కిరాయి వ్యాపారం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు గల్ఫ్ దేశాలు అమెరికాను కాదట్టు పాక్ ఆర్మీ వైపు ఎందుకు పరుగులు పెడుతున్నాయి? ఈ భద్రతా బంధం భారత వ్యూహాత్మక ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? సరికొత్త భద్రతా సమీకరణాలు గల్ఫ్ను ఎలా మారుస్తాయి? వాచ్ స్టోరీ. పాక్ సైన్యాన్ని గల్ఫ్ ఎందుకు నమ్ముతోంది? పాకిస్తాన్ అద్దె సైన్యానికి కువైట్ ఓకే చెప్పిందా? పాకుకు ఆ దేశ సైన్యమే ఆర్థిక బలం కానుందా? పాకిస్తాన్కు అమ్ముకోవడానికి ఆస్తులు తక్కువయ్యాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF బెయిల్అవుట్ల మీదే నడుస్తోంది. పాక్ ఎగుమతులు ఆకట్టుకునేలా లేవు. అయినా సరే గల్ఫ్ దేశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న ఏకైక విలువైన ఆస్తి ఆ దేశ సైన్యం. కువైట్ కూడా ఆ దేశ సైన్యాన్ని అద్దెకు తీసుకునే జాబితాలోకి చేరింది. కువైట్ అల్ యామ్లో ఈ విషయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్తో రక్షణ సహకార ఒప్పందానికి కువైట్ ఆమోద ముద్ర వేసింది. నిజానికి ఈ ఒప్పందం 2023లో కుదిరింది. కానీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు చట్టరూపం దాల్చింది. రికార్డుల ప్రకారం చూస్తే ఇది సాధారణ శిక్షణ, లాజిస్టిక్స్, నిఘా సమాచార పంపిణీకి సంబంధించిన ఒప్పందమే. కానీ రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇతర దేశాలను గమనిస్తే ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పటికే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ ఈ బాటలో నడిచాయి. ఇప్పుడు తాజాగా కువైట్ కూడా ఆ జాబితాలో చేరింది. పాకిస్తాన్ వద్ద చమురు లేదు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ లేదు. ప్రపంచాన్ని ఆకట్టుకునేలా కష్టపడి తయారు చేసిన ఉత్పత్తులు, హైటెక్ ఎగుమతులు అంతకన్నా లేవు. ఆ దేశం వద్ద ఉన్న ఏకైక ఆస్తి యుద్ధాల్లో ఓడిపోయి అనుభవం గడించిన సైన్యం మాత్రమే. పాకిస్తాన్తో కువైట్ కుదుర్చుకున్న తాజా ఒప్పందం సరిగ్గా అలాంటి సైనిక బలగాల అద్దె ఒప్పందమే. కువైట్ పాక్ ఒప్పందం కింద సైనిక శిక్షణ, విద్య, లాజిస్టిక్స్ సహకారం, సైనిక సిబ్బంది, నిపుణుల పరస్పర మార్పిడి, శాస్త్రీయ సాంకేతిక సహకారం, నిఘా సమాచార పంపిణీ వంటి విస్తృతమైన అంశాలు ఉన్నాయి. అయితే ఈ ఒప్పందాన్ని ఆమోదించడానికి కువైట్ 3 ఏళ్ల గ్యాప్ తీసుకోవడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. వాస్తవానికి గల్ఫ్ దేశాల అధికారిక యంత్రాంగాల్లో ఇది సాధారణమే. కేబినెట్ ఆమోదం, చట్టపరమైన సమీక్ష, గెజిట్ ప్రచురణ ప్రక్రియలన్నీ ఒప్పందం పూర్తి చేసుకున్న తర్వాతే అమల్లోకి వస్తాయి. అయితే పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పదవి చేపట్టక ముందు నుంచే ఈ ఒప్పందం కాగితాలపై ఉంది. ప్రధానంగా ఈ ఒప్పందంలో ఇతర రకాల సహకారానికి పరస్పర అంగీకారం అనే నిబంధన ఉంది. అంటే ఒప్పందాన్ని మళ్లీ మొదటి నుంచి చర్చించాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్తులో 2 దేశాలు సంబంధాలను విస్తరించుకోవడానికి వీలవుతోంది. కానీ గల్ఫ్, పాకిస్తాన్ రక్షణ ఒప్పందాలు క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఎలా అమలవుతాయి? ఒప్పందంలో 2 కీలకమైన నిబంధనలు ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. మొదటిది గోప్యత విధానం. దీని ప్రకారం రహస్య పత్రాలు, సమాచారాన్ని అందించిన దేశం నుంచి అనుమతి లేకుండా మూడో పక్షానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదు. అంతేకాకుండా ఈ ఒప్పందం ముగిసిపోయినప్పటికీ ఆ గోప్యత భద్రత మాత్రం ఎప్పటికీ రద్దు కాదు, శాశ్వతంగా అలాగే కొనసాగుతుంది. రెండో అంశం ఆర్థిక విధానాలు. పాకిస్తాన్తో కువైట్ ఒప్పందం పరస్పర సహకార సూత్రంపైనే నడుస్తోంది. అంటే పర్యటనకు వచ్చే ప్రతినిధి బృందాల ఖర్చును ఆతిథ్య దేశమే భరిస్తోంది. ఉదాహరణకు ఒక పాకిస్తాన్ ప్రతినిధి బృందం అధికారిక పర్యటన నిమిత్తం కువైట్కు వెళ్తే వారి ఖర్చులన్నీ కువైట్ ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే కువైట్ అధికారులు పాకిస్తాన్కు వెళ్లినప్పుడు ఇస్లామాబాద్ అదే రీతిలో ఖర్చులు భరిస్తోంది. ఇప్పుడు కువైట్ కూడా సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, ఖతార్ దేశాల సరసన చేరింది. పాకిస్తాన్తో అధికారిక రక్షణ ఒప్పందాలు ఉన్న గల్ఫ్ దేశాల జాబితాలకి కువైట్ చేరింది. ఈ దేశాలని ఇస్లామాబాద్తో తమదైన శైలిలో శిక్షణ, మార్పిడి కార్యక్రమాలు, సిబ్బంది మోహరింపులు, భద్రతా సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. పాకిస్తాన్ విషయానికి వస్తే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు, ఇదొక క్రమ పద్ధతిగా మారుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైతే గల్ఫ్ దేశాలతో ఆర్థిక, దౌత్యపరమైన సత్సంబంధాలను పాకిస్తాన్ పెంపొందించుకుంటోంది. అందుకు సైనిక సంబంధాలే అత్యంత నమ్మకమైన మార్గంగా మారాయి. ఈ ఒప్పందంతో కువైట్కు దక్కే ప్రయోజనం ఏమిటి? దీని ఒప్పందాన్ని బట్టి స్పష్టంగా చెప్పలేం. కువైట్ ఒక చిన్న సంపన్న దేశం. పాకిస్తాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ముందస్తు రక్షణ ఏర్పాట్లో భాగం. పాకిస్తాన్ సైనిక శిక్షణ, విన్యాసాలను ఉపయోగించుకోవడానికి ఒప్పందం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఒప్పందం కేవలం సైనిక శిక్షణకే పరిమితమవుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్తో సౌదీ అరేబియా సంబంధాలు బలపడ్డాయి. ఆ తర్వాత వ్యూహాత్మకంగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు నాటో తరహా రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అలాగే కువైట్ ఒప్పందం కూడా మారుతుందా అనేది అసలు ప్రశ్న. కారణం ఏదైనా పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక వనరులను పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలుగా మార్చుకుంటోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కువైట్ ఒప్పందమే. నిజానికి గతేడాది ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో సౌదీ అరేబియా పరస్పర రక్షణ ఒప్పందాన్ని చేసుకుంది. రాబోయే రోజుల్లో UAE,
ఖతార్కు పాక్ విస్తరించే అవకాశం ఉంది. అంటే ఇన్నాళ్ళు అక్కడ అనాధికారికంగా ఉన్న పాకిస్తాన్ దళాల ఉనికిని అధికారికంగా మార్చడం, విస్తరించడమే ఇస్లామాబాద్ లక్ష్యం. ఈ పరిణామాలు భారత్కు అత్యంత కీలకమైనవి. పాకిస్తాన్ సంతకం చేసే ప్రతి గల్ఫ్ రక్షణ ఒప్పందం కూడా భారత్కు ఆందోళనకరమైన పరిణామంగా చెప్పవచ్చు. ఇంధనం వాణిజ్యంతో పాటు భారీ సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఉన్నారు. భారత్ ఎక్కువగా ఆధారపడే ఈ గల్ఫ్ ప్రాంతంలో పాకిస్తాన్ దౌత్యపరమైన హోదాను, ఆర్థిక బలాన్ని మరింత పెంపొందిస్తోంది. దీనికి మరొక అర్థం కూడా ఉంది. దేశంలో ఇప్పటికే అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా ఉన్న పాకిస్తాన్ సైనిక యంత్రాంగం అక్కడి పౌర ప్రభుత్వం ఆదాయ వనరులను కూడగట్టుకుంటోంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని శాసించిన మిలిటరీ నిర్మాణాన్ని తాజాగా ఒప్పందం మరింత బలోపేతం చేస్తోంది. ఎవరికీ జవాబుదారీగా ఉండని, కేవలం తనకు తానుగా లెక్కలు సరిచూసుకునే ఒక సైన్యం గల్ఫ్ రాజధానుల నుంచి ఎప్పటికప్పుడు తన సేనలకు తగిన ప్రతిఫలాన్ని ఆర్జిస్తూ సొంతంగా సంపాదించుకునే స్థాయికి ఎదుగుతోంది.